తెలుగు చిత్రసీమలో ఒక పెద్ద విషాదాంతం చోటు చేసుకుంది. నాకు అత్యంత ఆప్తుడు, ఫ్రెండ్, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ 'హరి' ఈరోజు అనుకోకుండా చనిపోయాడు. కారణం ఏంటంటే, ఆయనకి గుండెపోటొచ్చి సడెన్‌గా డెత్ అయ్యారట. తన ఫ్యామిలీతో హైదరాబాద్ తీసుకొచ్చి పిల్లల్ని కాసేపు ఎంజాయ్ చేపిద్దాం, ఫ్యామిలీతో వద్దాం అని చెప్పేసి వచ్చి పార్క్ హైత్‌లో దిగాడు. ఒక వారం రోజులు ఉందాము ట్రిప్ అని చెప్పేసి వచ్చాడట. అనుకోకుండా ఈరోజు తెల్లవారుజామున సడెన్‌గా గుండెపోటుతో చనిపోయాడు. ఈ కరోనా తర్వాత ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎలాగా చనిపోతున్నారనేది ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నాం. చాలా అసలు సంబంధం లేకుండా అలా మనిషి ఎలా చనిపోవటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఇకపోతే 'హరి' గురించి చెప్పాలంటే, తన చిన్న వయసులోనే అత్యంత చిన్న వయసులో డిస్ట్రిబ్యూటర్‌గా స్టార్ట్ అయ్యాడు. చెన్నైలోనే డబ్బింగ్ సినిమాలకు సంబంధించి చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకుంటూ, తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న అవగాహనతోని నితిన్ గారి ఫాదర్ 'సుధాకర్ రెడ్డి' గారితోనూ, 'దిల్ రాజు' గారితోనూ వీళ్ళందరితోని పెద్ద పెద్ద వాళ్ళతో కొలాబరేట్ అయ్యి నెల్లూరు ఏరియాకి సంబంధించి నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ అనగానే వెంటనే తెలియకుండానే 'హరి' పేరు గుర్తొచ్చేస్తది ఫిల్మ్ ఇండస్ట్రీలోని సినిమా బిజినెస్ చేసేవాళ్ళందరికీ. అంత క్లోజు. చాలా సినిమాలకి దాదాపు 100 పైన సినిమాలని అతను డిస్ట్రిబ్యూట్ చేశాడు. విశాల్ గారితో ఉన్న అనుబంధంతోని మధ్యలో తను ప్రొడ్యూసర్‌గా మారి ఒక 2, 3 సినిమాలు కూడా విశాల్ గారితో కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఆ సినిమాలు కూడా చాలా మంచి ప్రజాదరణ పొందాయి. 'అభిమన్యుడు' అనే సినిమా కూడా అతను ప్రొడ్యూస్ చేసిందే. ఇలాగా చాలా సినిమాలకు బ్యాక్ బోన్‌గా నిలిచిన అతను సడెన్‌గా ఇలా అవ్వటం చాలా బాధాకరం. ఆయనకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చాలా చిన్న వయసు. అతనికే 45 ఏళ్ళు ఉంటే ఇంకా పిల్లలు ఎంత చిన్న పిల్లలుంటారో. చాలా బాధాకరమైన విషయం. అందుకనే ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా అతనికి ఇలాంటి అలవాట్లున్నాయి, అలాంటి అలవాట్లున్నాయని జెప్పేసి మాట్లాడటం అనేది తప్పు. ఎవరన్నా మాట్లాడితే చనిపోయినోళ్ళందరూ కూడా పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు, పోయినోళ్ళు తీపి గుర్తులని మనకు తెలుసు. పోయినప్పుడు కొంచెం ఏదన్నా మంచి విషయాలు మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే పోయిన వ్యక్తి గురించి కూడా మనం ఏం మాట్లాడుకొని ఏం ఉపయోగం లేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రియల్లీ మిస్ యూ హరి అన్న. నువ్వు ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండాలి. ఆ దేవుడు మిమ్మల్ని కరుణించాలి. చాలా బాధగా ఉంది. ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా నవ్వుతోని మీరెంత హాయిగా మాట్లాడతారో, ఎప్పుడు మనం ఇంటర్వ్యూ చేద్దాం నీకు చాలా మంచి విషయాలు చెప్తాననేవారు. రియల్లీ మిస్ యూ హరి అన్న. మీరు నిజంగా మీరు లేని లోటు ఇప్పుడు నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ అనగానే టక్‌మని మీకు ఫోన్ చేసి అన్న ఈ సినిమా ఉందంటే మీరు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యేవారు. ఇప్పుడు అయన్నీ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు నెల్లూరు అనగానే. సో సాడ్. చాలా బాధగా ఉంది. టాక్ తెలుగు తరపు నుంచి మీకు నివాళులన్నా. రెస్ట్ ఇన్ పీస్. అంతే అన్న. థ్యాంక్ యూ.